ఓకే ఫ్రెండ్స్. సో ఈ స్కీమ్ వచ్చేసరికి 14 చాప్టర్స్ అవి మనం చెప్పుకున్నాం. ఇంపార్టెంట్ సెక్షన్స్, ఇంపార్టెంట్ చాప్టర్సు ఏ ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మన ఏపీపీకి సంబంధించిన ఈ చాప్టర్ డిస్కస్ చేసుకున్న తర్వాత 40-45 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి జేసీజే వాళ్ళకి అనాలిసిస్ పేపరు, మెయిన్స్ అనాలిసిస్ పేపరు కంటిన్యూ చేద్దాం. సో మనం చూసినప్పుడు జేసీజేతో కంపేర్ చేస్తే ఇంకొంత డెప్త్గా క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చదవాల్సిన అవసరం ఉంటుంది. జేసీజేకి ఫస్ట్ చాప్టర్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్కి సంబంధించి కానివ్వండి, లేకుంటే జ్యుడిషియల్ వర్క్ అని అవర్స్ ఆఫ్ సిట్టింగు, ఇట్లాంటి విషయాల మీదే మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ మీద క్వశ్చన్స్ని విట్నెస్ చేసాం. కాకుండా మనం దీంట్లో కనుక చూసినట్లయితే ఏపీపీకి చూసినట్లయితే ఇంకా కొద్దిగా డెప్త్కి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అందుకని నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా ఇది ఒక వ్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సజెషన్ చెప్పినప్పుడు దాన్ని ఫైనల్గా కాదు, యాజ్ ఎ కాంపిటేటివ్ స్టూడెంట్స్గా మీరు మీ డెసిషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చాప్టర్ 1 ఒకటి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అందరూ కావాలంటే టిక్ చేసుకోండి. చాప్టర్ 1 ప్రిలిమినరీ, చాప్టర్ 2 వచ్చేసరికి సమన్స్ అండ్ వారెంట్స్, చాప్టర్ 3 ఇన్వెస్టిగేషను, చాప్టర్ 4 జనరల్ రూల్స్ అప్లికబుల్ టు ట్రయల్స్, చాప్టర్ 5 వచ్చేసరికి పేరు లేదు కానీ 80-84 సెక్షన్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ కేసెస్ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ కాబట్టి మనం కొద్దిగా వాటిని తర్వాత చూడవచ్చు. పోతే 88 ఒకటి చూసుకోవచ్చు, ప్రొసీజర్ అండర్ సెక్షన్ 250 ఆఫ్ ది కోడ్. నెక్స్ట్ చాప్టర్ 6 వచ్చి కోర్ట్ ఆఫ్ సెషన్స్ కోర్టు డ్యూటీస్ కాబట్టి, సెషన్స్ కోర్ట్ రిలేటెడ్ కాబట్టి దాన్ని మనం కొద్దిగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇవ్వచ్చు. అలాగే చాప్టర్ 7 అప్పీల్స్, అట్లాగే చాప్టర్ 8 హైకోర్టు. ఈ రెండు కూడా మనకి జ్యూరిస్డిక్షన్ మనకు రిలవెంట్ కాదని మనం అనుకోవచ్చు. అంటే క్వశ్చన్స్ రాకూడదని కాదు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటిలో ఈ చాప్టర్స్ని ఉండకపోవచ్చు. అట్లాగే చాప్టర్ 9 ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే చాప్టర్ 10 రికార్డ్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ రికార్డ్స్, డిస్పోజల్ ఆఫ్ రికార్డ్స్, డిస్ట్రక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్, వీటికి సంబంధించిన ఉంటే యాజ్ ఎ మ్యాజిస్ట్రేట్ ప్రిసైడింగ్ ఆఫీసరే దీనికి కస్టోడియన్ కాబట్టి వీటిని చూడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే చాప్టర్ 11 వచ్చేసరికి కేస్ ప్రాపర్టీస్, అంటే కేస్ ప్రాపర్టీస్ని ఎప్పుడు డిస్పోజ్ చేయొచ్చు, ఎప్పుడు అప్లికేషన్ పెడితే పార్టీకి ఇవ్వచ్చు, హైకోర్టుకి ఎప్పుడు పంపించాలి, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని ఎట్లా హైకోర్టుకి పంపించాలి, ఇలా అనేక విషయాలు కస్టడీ ఆఫ్ కేస్ ప్రాపర్టీ. కాబట్టి ఈ చాప్టర్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. చాప్టర్ 12 కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఫీ అండ్ పేమెంట్ ఆఫ్ బేటా, ఇది ఇగ్నోర్ చేయొచ్చు. అంటే ఇగ్నోర్ అంటే నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. చాప్టర్ 13 వచ్చేసరికి ఇది కూడా ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ది సెషన్స్ కోర్ట్ కాబట్టి వీటిని కూడా మనం సూపర్విజన్ ఆఫ్ ది జనరల్ రూల్స్ ఫర్ సూపర్విజన్. చాప్టర్ 14 వచ్చి మిస్లేనియస్, వీటిలో కూడా పర్టిక్యులర్గా ఈ మిస్లేనియస్, ఈ సూపర్విజన్లో కూడా అన్నీ చూడాల్సిన అవసరం లేదు. సెలెక్టివ్గా 2-3 కొన్ని చూస్తే మంచిదేమో. ఫామ్స్ కొన్నిటి వరకు మనం 55 ఫామ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫామ్స్ వరకు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకా సెక్షన్ వైజ్ వచ్చేసరికి చాప్టర్ 1 వచ్చి అన్ని సెక్షన్లో చూసుకోవటం మంచిది. చాప్టర్ 2 వచ్చేసరికి ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ ఒకసారి చూసుకుంటే మంచిది. మొన్న వచ్చేసరికి ఈ ఎమ్మెల్యే ఎంపీల అరెస్ట్ విషయంలో ఎట్లా సమన్స్ ఇంటిమేషన్ ఎట్లా ఇవ్వాలి అనే దాన్ని అడిగారు. అట్లాగే మోడ్ ఆఫ్ అదే మన సిగ్నేచర్స్, సమన్స్ మీద సిగ్నేచర్స్ ఎవరు అనేది అడిగారు. కాబట్టి చాప్టర్ 2కి సంబంధించి, చాప్టర్ 3కి సంబంధించి అన్నీ చూసుకోవటం మంచిది. చాప్టర్ 4 వచ్చేసరికి అసలు చాప్టర్ 3 అయితే ఎవ్రీ సెక్షన్ ఇంపార్టెంటే. ముఖ్యమైన ఐడెంటిఫికేషన్ పీరియడ్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ, డయింగ్ డిక్లరేషను, కన్ఫెషను అన్నీ చాప్టర్ 3లోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదువుకోవటం మంచిది.
ఇకపోతే జనరల్ రూల్స్ అప్లికబుల్ టు ట్రయల్స్ అనేది కూడా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ కాబట్టి దాన్ని కూడా చూడటం అవసరం. దీంట్లో పర్టికులర్గా చాప్టర్ 4లో 36 డిఫెన్స్ అట్ స్టేట్ ఎక్స్పెన్స్, అంటే లీగల్ ఎయిడ్కి సంబంధించి ఎలా స్టేట్ బ్రీఫ్ ప్యానెల్ ప్రిపేర్ చేస్తారు. స్టేట్ బ్రీఫ్ ప్యానెల్ అంటే లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి అడ్వకేట్ ప్యానెల్ తయారు చేస్తారు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సెషన్స్ కోర్టు వరకు. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు సెలెక్ట్ దట్ స్టేట్ బ్రీఫ్ ప్యానెల్, అట్లాగే వాళ్ళ కొన్ని డ్యూటీస్ ఏంటి, రైట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి కూడా దాంట్లో ఉంటాయి. అందుకని అది ఒకసారి చూసుకోవటం మంచిది. నెక్స్ట్ వచ్చి అఫిడవిట్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఉంది కాబట్టి అఫిడవిట్స్ అనేది చూడటం మంచిది. అదర్వైజ్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ప్లీడింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది చాప్టర్ ఉన్నది కాబట్టి దీన్ని చూడటం మంచిది. పర్టికులర్గా అడ్మినిస్ట్రింగ్ ఓత్, మరి అఫిడవిట్ బిఫోర్ హూమ్ మే బి స్వార్న్, అంటే వచ్చి కేటగిరీ ఆఫ్ పర్సన్స్ వాళ్ళ సమక్షంలో మనం చేయాలి. ఇలాంటి విషయాల్ని మనం చూసుకోవటం మంచిది అఫిడవిట్స్కి సంబంధించి. అసలు అఫిడవిట్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ఒకటి ఉన్నది, నేను మీకు ఆ సెక్షన్కి వచ్చినప్పుడు చెప్తాను. సో జడ్జిమెంట్స్లో ఇంపార్టెంట్ టేబులర్ ఫామ్లో ఏముంటాయి, అట్లాంటిది 1-2 కంటెంట్స్ చూసుకోవటం మంచిది. ఇకపోతే అడ్జార్న్ 61, 62, 63, 64 ఈ సెక్షన్స్ కూడా చూసుకోవటం మంచిది. ఇంప్రిజాన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్ అనేది, మార్కింగ్ ఎగ్జిబిట్స్ 58 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఎవిడెన్స్ యాజ్ టు ది ఎవిడెన్స్ ఆఫ్ ఘోషా ఉమెన్, ఒక సపరేట్ కేటగిరీ గురించి ఎప్పుడైనా ఒక చట్టం చెప్పినప్పుడు, ఒక స్టాట్యూట్ చెప్పినప్పుడు దాన్ని మనం ఐడియా ఉంచుకోవటం మంచిది. బ్లైండ్ అండ్ ఇల్లిటరేట్ డిపోనెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ చూస్తాం మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి డైరీ ఎప్పుడు ఇంపార్టెంటే. మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ అంటే పోలీస్ డైరీ వేరు, మ్యాజిస్ట్రేట్ డైరీ వేరు. ఇది మ్యాజిస్ట్రేట్లు డైరీ ఎట్లా మెయింటైన్ చేయాలనే దానికి సంబంధించి. ఇకపోతే చాప్టర్ 5లో 82, 84 ఇంపార్టెంట్. అంటే వన్స్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ ఏం చేయాలి, ఎట్లా దాన్ని సైన్ చేయాలి ఏంటనేది, అట్లాగే కంప్లైంట్స్ బార్డ్ బై లిమిటేషన్ దాటితే ఏం చేయాలి, వీటి గురించి కూడా చూసుకోవాలి. దెన్ వచ్చేసరికి ఫ్రివోలస్ అండ్ వెక్సేషియస్ ఎక్యుజేషన్కి సంబంధించి 88 అదొకటి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్లో ఇంపార్టెంట్ 177 అనేది ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే మనకు రిలవెంట్గా ఉంటుంది. అంటే ఈ సస్పెన్షను, కమ్యూటేషను ఇలాంటికి సంబంధించి 432, 433, 434 వీటికి సంబంధించినటువంటి ఇష్యూ. 179 ఇన్ మై ఒపీనియన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది కన్విక్ట్స్ని ఇట్ క్లాసిఫైస్ యాజ్ హ్యాబిచువల్ అండ్ క్యాజువల్. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఎవరు, క్యాజువల్ అఫెండర్ అంటే ఎవరు, వాళ్ళకి డెఫినేషన్స్ ఏంటి అనేది ఈ చాప్టర్లో ఈ సెక్షన్ డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. అండ్ దెన్ 185 ఇంపార్టెంట్ టు మై నాలెడ్జ్. 185 రూల్స్ ఫర్ లెవీ ఆఫ్ ఫైన్. ఈ లెవీ ఆఫ్ ఫైన్ అనేది అనేక క్వశ్చన్ పేపర్స్లో వచ్చింది, చాలాసార్లు వచ్చింది. దానికి స్పెసిఫిక్గా రూల్స్ 83 సెక్షన్ సిఆర్పిసికి కనెక్ట్ అయి ఉంటే 421 సిఆర్పిసికి అది కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ రూల్స్ ఆఫ్ లెవీ ఆఫ్ ఫైన్ అనేది ఇంపార్టెంట్. అలాగే కాంపెన్సేషను 357 కాంపెన్సేషను, 357 కాకుండా ఉండే అదర్ దాన్ 357 కాంపెన్సేషన్స్ అవి 2 ఉన్నాయి. అది కూడా చూడటం మంచిది. 186, 188. నెక్స్ట్ వచ్చి రికార్డ్స్. చాప్టర్ 10లో ఉన్న రికార్డ్స్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి. దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సమన్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఇది ఒక పెక్యులియర్, అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని కోర్టు కోర్టుకి తెప్పించుకోవాలి అంటే ఉన్న ప్రొసీజర్ ఏంటి. సో ఇట్ ఈస్ ఏ పెక్యులియర్ ప్రొసీజర్. పార్లమెంట్ నుంచి అసెంబ్లీ నుంచి తెచ్చుకోవటం అంటే అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్, కాబట్టి అదొకటి చూసుకోవటం. అలాగే ఎనదర్ కోర్ట్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్, వేరే కోర్టు నుంచి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి అంటే
ప్రొసీజర్ ఏంటి, పబ్లిక్ ఆఫీసర్ నుంచి తెచ్చుకోవాలంటే ప్రొసీజర్ ఏంటనేది 195 అవి చూసుకోవటం మంచిది. అట్లాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్, దీంట్లో రికార్డ్స్ని ఇన్స్పెక్షన్ చేయటం అంటే కేవలం నార్మల్గా మనం ప్రిసైడింగ్ ఆఫీసరు జ్యుడిషియరీనే ఇన్స్పెక్షన్ చేయొచ్చు అనుకుంటాం, కానీ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, అట్లా అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఉన్నాయి ఇక్కడ ప్రొసీజర్. కాబట్టి 207 పబ్లిక్ పీపీ ఆఫ్ హైకోర్టు, పీపీ ఆఫ్ ఏపీ అంటే హైకోర్టు, అండ్ దెన్ అదర్ డిపార్ట్మెంట్ 208, ఇన్స్పెక్షన్ బై కలెక్టర్ 210. ఇవి చూసుకోవడం మంచిది. దెన్ వచ్చేసరికి సర్టిఫై ఎవరు చేయాలి, ఈ సర్టిఫైడ్ కాపీ, ఈ కాపీస్ని సర్టిఫైడ్ కాపీస్ చేయాలంటే ఎవరు సర్టిఫై చేయాలి అనేది. నెక్స్ట్ కేసు, కస్టడీ ఆఫ్ కేస్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. కేస్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఎప్పుడు డిస్పోజ్ చేయాలి, దాని టైం లిమిటేషన్ ఎంత, లైఫ్ స్టాక్ ఇమూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఏ విధంగా చేయాలి, మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఏ విధంగా చేయాలి. చూడండి ఇక్కడ ఉన్నది, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని అయితే ఏం చేయాలి, వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఏం చేయాలి. ఇది మనకి డిస్పోజల్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ అని సబ్హెడింగ్ ఉంది, దాంట్లో ఉంటాయి. వెన్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ టు బి డిస్పోజ్డ్, కాన్ఫిస్కేటెడ్ ఆఫ్ ఆర్టికల్స్ని కాన్ఫిస్కేట్ చేయటం ఎలా, ఎక్సైజ్ యాక్ట్లో ఉంటుంది కాన్ఫిస్కేషన్, అలాగే ఇక్కడ కూడా కాన్ఫిస్కేషన్ ఉంది. ఈ కాన్ఫిస్కేషన్ చేసిన ప్రాపర్టీస్ని ఎక్కడికి పంపించాలి, సపోజ్ గోల్డ్ కాన్ఫిస్కేట్ చేశారనుకోండి ఎక్కడికి వెళ్తుంది, ఇది మనం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడు సేల్ చేయాలంటే ఏంటి పరిస్థితి, ఇవి కూడా మనం ప్రొసీజర్ ఏంటి ఇది తెలుసుకోవాలి. అది 228, 229, 230, 231 ఈ రూల్స్లో ఒకసారి చూసుకోవటం మంచిది. దాన్ని వచ్చేసరికి ఈ చాప్టర్ 13లో రూల్స్ ఆఫ్ సూపర్విజన్లో డిలే ఇన్ ట్రయల్స్ టు బి ఎక్స్ప్లెయిన్డ్, ఇది ఒకటి 258. అంటే ట్రయల్ డిలేగా చేస్తే ఎందుకు డిలేగా చేయాల్సి వచ్చిందో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్టాట్యూట్ లిమిటేషన్ పెట్టినప్పుడు, టైం ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ టైం ఫ్రేమ్లో ఎందుకు చేయలేకపోయామో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 258. అలాగే 260 ఎప్పుడు నార్మల్గా ఫస్ట్ వెన్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ టు బి సెంట్ టు ది హైకోర్ట్, అంటే నార్మల్గా హైకోర్టుకి అప్పీలేట్ కోర్టు నుంచి రికార్డు వెళ్తే సరిపోతుంది కదా, కానీ కింద కోర్టు నుంచి కూడా ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు నుంచి కూడా రికార్డు పంపించాలి. ఎప్పుడు పంపించాలి, వాట్ ఈస్ ద స్పెషల్ పెక్యులియర్ సిచ్యువేషన్ అనేది చూసుకోవటం మంచిది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్. అంటే వన్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్తే మిగతా చూసుకోవద్దని కదా, మీరు అయ్యే చెప్పారు మేము అయ్యే చదివామంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. జనరల్గా మనకు రిలేటెడ్గా ఏముంటుంది, ఎక్స్పెక్టేషన్ ఏం చేయొచ్చు, ఒక మ్యాజిస్ట్రేట్కి ఉన్నటువంటి పవర్స్, వీటిని సంబంధించి ఇవి మనం చూస్తాం. కాకపోతే చాప్టర్ 1కి వచ్చినప్పుడు ముందు ఎక్సర్సైజ్ ఆఫ్ రూల్స్, అంటే ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్, ఏ పవర్ని ఏ సెక్షన్ని బేస్ చేసుకుని ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, ఏ సెక్షన్ని బేస్ చేసుకుని చేస్తారంటే మనకు తెలుసు 477 సిఆర్పిసి, అట్ ది సేమ్ టైం 227 ఆఫ్ కాన్స్టిట్యూషన్, రివిజనల్ పవర్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 227, 477 సిఆర్పిసి, వీటిని బేస్ చేసుకుని ఈ రూల్స్ తయారు చేస్తారు. దీంట్లో సెక్షన్ 2 రూల్ 2, ఇవన్నీ రూల్స్ కాబట్టి రూల్స్గానే చదువుకోవాలి. రూల్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం అయితే చూసుకోండి. సెషన్స్ జడ్జి అంటే ఉన్న డెఫినేషన్ ఏంటి, ఇప్పుడు ఈ అవర్లో మనం అన్నీ చెప్పడం సహజంగా పడదు, మీకు ఊరికే ఐ వాంట్ టు త్రో లైట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్కడ చూడాలి అనేది. నిన్న జేసీజేలో అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఇచ్చాడు, కాబట్టి అది జ్యుడిషియల్ వర్క్ ఆన్ హాలిడేస్లో వర్క్ చేయొచ్చు, నార్మల్గా చేయకూడదు ఎక్సెప్ట్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. జ్యుడిషియల్ వర్క్ ఇన్ కోర్ట్ హౌసెస్, అంటే ఓపెన్ కోర్టులో, కోర్ట్ రూముల్లో చేయాలి. నార్మల్గా ఓపెన్ కోర్టులోనే చేయాలి. ఓపెన్ కోర్ట్ అనగానే ఆటోమేటిక్గా మీరు సెక్షన్ 327 ఆఫ్ సిఆర్పిసి తీసుకోవాలి. అక్కడ చెప్తుంది ఓపెన్ కోర్టు షుడ్ బి
ఎవరీ కోర్ట్ షుడ్ బి ఓపెన్ అని చెప్తుంది అకార్డింగ్ టు సెక్షన్ 327. సో అదే మొబైల్ కోర్టులో అయితే వాళ్ళు ఎక్కడైనా ఎనీ ప్లేస్ వాళ్ళు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో పెట్టుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మొబైల్ కోర్ట్ దే హ్యావ్ జ్యూరిస్డిక్షన్. జువెనైల్ అఫెండర్స్ వాళ్ళు అంటే ఇన్ కెమెరా చేయాలి. అది అర్జెంట్ అప్లికేషన్స్ ఉంటే హౌస్లోనైనా తీసుకోవచ్చు. ఇలా అది చెప్తుంది. వర్కింగ్ డేస్ అండ్ అవర్స్ ఆఫ్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, వీళ్ళకి వర్కింగ్ డేస్ ఏంటి అనేది అంటే ఈజీగా ఉండే వాటిని జస్ట్ మీరు చదువుకోండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం మనకి టైం కాదు. ఏరియాస్ మనం చెప్దాం. నెక్స్ట్ చాప్టర్ 2లో సిగ్నేచర్ అంటే విట్నెస్ సమన్స్ మీద ఎవరు సైన్ చేస్తారు. ఇక్కడ ఏం విట్నెస్ మీద చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అంటే స్టాఫ్ సీఎం. అదే ఎక్యూజ్డ్ సమన్ అయితే మ్యాజిస్ట్రేట్ చేయాలి. రూల్ 8. దాంట్లో సమన్స్లో ప్లేస్ ఆఫ్ హియరింగ్ చెప్పాలి. రూల్ 9. ప్లోరల్ టు బి యూజ్డ్. సమన్డ్ చాప్టర్ 2 ఏంటా? సమన్స్ అండ్ వారెంట్స్. ఒక క్లాసు ఒక సబ్జెక్ట్ మీద ఉంది అన్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ దట్ పర్టిక్యులర్ బుక్ విత్ యూ. ఓకే దెన్ ఇందులో ఇంపార్టెంట్ మెడికల్ విట్నెస్, కెమికల్ ఎగ్జామ్ని హౌ టు బి సమన్డ్, ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఏ సిచ్యువేషన్లో డైరెక్ట్గా మెడికల్ ఆఫీసర్కి పంపించాలి, ఏ సిచ్యువేషన్లో హయ్యర్ ఆఫీసర్స్కి పంపించాలి, ఏ సిచ్యువేషన్లో ఎట్లా సమన్స్ని పంపించాలి అనేది ఇది చెప్తుంది. కాబట్టి ఇది మీరు ఒక టేబుల్ వేసుకుని అనాలిసిస్ చేసుకోవాలి. ఇందులో 7 రూల్స్ ఉన్నాయి. 7 రూల్స్ 7 పెక్యులియర్ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కాబట్టి వాటిని ఇందులో లా ఏమి లేదు, ఏది ఎక్కడికి పంపించాలనేది ఫ్యాక్ట్స్ ఉంది, ఫ్యాక్చువల్ మ్యాటర్. కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్, క్లాసిఫై దమ్. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లేషన్స్ ఆఫ్ సమన్స్ అంటే ఎప్పుడు అవసరం అవుతుంది ఏంటి అనేది. 16 రూల్, సమన్స్ టు బి సర్వ్డ్ ఆన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. సమన్స్ టు బి సర్వ్డ్ ఆన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్, వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. త్రూ కోర్ట్ ఆర్ పోలీస్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్. కోర్టు, పోలీస్, రిజిస్టర్డ్ పోస్ట్. అండర్ నో సర్కమ్స్టాన్సెస్ షుడ్ దే బి సెంట్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్ ఫర్ సర్వీస్ ఆఫ్ ది మెంబర్స్. అంటే స్పీకర్లకు పంపించకూడదు, వాళ్ళకే చేయాలి. ఎంపీ ఎమ్మెల్యేలకి ఇంటిమేషన్ ఎవరు చూడండి. ప్రిసైడింగ్ ఏం చేయాలి, రిజిస్టర్ పోస్టు అరెస్ట్. ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎంపీలకైతే ఎవరికి చేయాలి, ఎమ్మెల్యేలకైతే ఎవరికి. మొన్న అడిగారు కాబట్టి బహుశా అడగకపోవచ్చు. అయితే ఇది తెలంగాణ ఏపీపీ కాబట్టి ఒకసారి చూసుకోండి. హోమ్ మినిస్ట్రీకి పంపించాలి ఎమ్మెల్యేలు అయితే. అలాగే హౌస్ ప్రెసిడెంట్ ఇంటిమేటెడ్ టు ది ప్రెసిడెంట్ ఆఫీసర్, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ తప్పడింది అంటే స్పీకర్కి పంపించాలి. అలాగే అదే ఎంపీలు అయితే చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, అది ఎంపీకి సంబంధించి. ఎమ్మెల్యేలకైతే చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, స్పీకర్కి కాకుండా. అది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్యూజ్డ్, ఆల్ ఎక్యూజ్డ్ అబ్స్కాండ్ అయితే ఏం చేయాలి అనేది రూల్ 19 చెప్పుద్ది. అంటే ఒకసారి సమన్స్ అయ్యి పంపించిన తర్వాత కోర్టుకి నాన్ అపీరెన్స్ అయితే అతన్ని మనం తొందరగా పట్టుకోలేమంటే విత్ ఇన్ రీజనబుల్ టైంలో వీ కెనాట్ సెక్యూర్ అన్నట్లయితే ఆ సిచ్యువేషన్లో కోర్టు ఏం చేసుకోవాలి అనేది. సో దానికి రూల్ 19 అంటే లాంగ్ టర్మ్ పెండింగ్ లాంగ్ పెండింగ్ కేసెస్ రిజిస్టర్లో నోట్ చేసుకోవటం, ఇవన్నీ మిగతా వాళ్ళకి పోవటం, దానికి ఒక ఫామ్ 26ని యూజ్ చేసుకోవటం, ఇది రూల్ 19 చెప్పుద్ది. రూల్ 20 వచ్చేసరికి కొంతమంది సమ్ ఆఫ్ ది అక్యూజ్డ్ డిసప్పేర్ అయితే, అంటే సమ్ ఆఫ్ ది అక్యూజ్డ్ కొంతమంది ఆబ్సెంట్, ప్రాసెస్ తీసుకున్న తర్వాత వచ్చారు,
కొంతమంది రాలేదు. అప్పుడు స్ప్లిట్ అప్ ఎలా చేయాలి అనేది రూల్ 20 చెప్తుంది. సో దట్ ఈజ్ రూల్ 20. సో స్ప్లిట్ అప్ చేయటం అనేది ఇక్కడ మీకు 19లో లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్ ఎక్యూజ్డ్ ఉన్నారు. 20 వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ఉన్నారు, కాబట్టి స్ప్లిట్ అప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి చాప్టర్ 3. చాప్టర్ 3లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సెక్షన్ యూ హ్యావ్ టు రీడ్ థరోలీ. సో చాప్టర్ 3 ఇన్వెస్టిగేషన్. ఒకసారి మనందరికీ తెలుసు, నార్మల్గా 24 అవర్స్లో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్కి పంపిస్తారు. మ్యాజిస్ట్రేట్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈచ్ పేజీలో సైన్ చేయాలి, డేట్ వేయాలి, స్టాంప్ వేయాలి, టైం వేయాలి, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు అనేది. అలాగే ద నేమ్ ఆర్ నంబర్ ఆఫ్ ది మెసెంజర్, ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు వేయాలి. బై పోస్ట్ వస్తే ఎన్వలప్ ఆల్సో హ్యాస్ టు సేవ్. సో దేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఇంక్వెస్ట్ రిపోర్ట్లు వచ్చినా అదర్ డాక్యుమెంట్లు వచ్చినా సేమ్ ఇదే పద్ధతిలో నోట్ చేసుకోవాలని చెప్పి ఈ రూల్ 24 చెప్తోంది. రూల్ 25 రిమాండ్ ప్రొసీజర్. రిమాండ్ ప్రొసీజర్ అంటే ఏంటి, రిమాండ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు ఇన్సిస్ట్ సమ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. అందులో అది ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనేది. ఇన్సిస్ట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది ఎంట్రీస్ ఇన్ ద కేస్ డైరీ ప్రొడ్యూస్ చేయాలి. డాక్యుమెంట్స్ బిఫోర్ పాసింగ్ ఆర్డర్స్, వాటిని చూడాలి, వాటిని ఇండికేట్ చేయాలి. రిమాండ్కి సంబంధించి ఆయన ఫలానా చేశాననేది. సో ఇది 25 రిమాండ్ ప్రొసీజర్. పోలీస్ కస్టడీకి చెప్పేది 26. అంటే పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటే రీజన్స్ మెన్షన్ చేయాలి. సో ఆ రీజన్స్ ఏంటి అనేది నార్మల్ రీజన్స్ కాకుండా గుడ్ గ్రౌండ్స్ అయి ఉండాలి. అది 26 చెప్పేది పోలీస్ కస్టడీ ఇవ్వాలంటే. మనకు తెలుసు కదా 2 కస్టడీలు, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ. సో పోలీస్ కస్టడీ అనేది నార్మల్గా తక్కువ ఇస్తారు, అన్లెస్ స్పెషల్ గుడ్ గ్రౌండ్స్ ఉంటే తప్ప. అలాగే వీటికి సంబంధించి 24 అవర్స్లో రిమాండ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేటు సెషన్స్ జడ్జికి ఫార్వర్డ్ చేయాలి. సరే, దానికంటే కూడా కంప్యూటింగ్ పీరియడ్ ఆఫ్ రిమాండ్ 28, ఇది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి కంప్యూట్ చేస్తారు, కంప్యూట్ మీన్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 167 ప్రకారం రిమాండ్ ఇచ్చిన, 309 ప్రకారం రిమాండ్ ఇచ్చిన, మనందరికీ తెలుసు ఆఫ్టర్ 167 టు రిమాండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రొవిజన్ ఎనేబులింగ్ ది మ్యాజిస్ట్రేట్ టు గివ్ రిమాండ్ ఈజ్ 309. ఇది ఇంపార్టెంట్, తెలియకపోతే నోట్ చేసుకోండి. సో ఈ 309 ఇక్కడ రిమాండ్ ఆర్డర్ చేసినటువంటి డేటు ద డే ఆన్ విచ్ ద అక్యూజ్డ్ ఈజ్ ఆర్డర్ టు బి ప్రొడ్యూస్డ్, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమన్న రోజు, బోత్ డేస్ షాల్ బి ఇంక్లూడెడ్. అవి రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సి రూల్ 28 చూడండి. అలాగే యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ఆర్ ది జడ్జ్, ఇది కూడా డిటెన్షన్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో 28 అనేది ఇంపార్టెంట్. అట్లాగే సెక్షన్ రూల్ 30 ఇంపార్టెంట్. రూల్ 30 ఏం చెప్తుందంటే, వన్స్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ డ్యూరింగ్ పెండింగ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ బెయిల్ కనుక గ్రాంట్ చేస్తే, ఐదర్ రెగ్యులర్ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్, వెదర్ దట్ అక్యూజ్డ్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ ఫర్ ఎవరీ అడ్జర్న్మెంట్ అనేది. అంటే బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్షీట్, once the accused obtained bail, there is no need to appear before the court for every adjournment. Unless he received summons after filing charge sheet, there is no need to appear before the court. That is rule 30. Next 31, 32 కన్ఫెషన్స్కు సంబంధించి. 31, 32 ఏం చెప్తుంది? 31 రిక్విజిషన్ ఫర్ కన్ఫెషన్. అంటే రిక్విజిషన్ అంటే ఈ కన్ఫెషన్ నోట్ చేసుకోవడానికి మ్యాజిస్ట్రేట్కి రిక్విజిషన్ పెట్టాలి. ఎవరు పెట్టాలి? పోలీస్ ఆఫీసర్ పెట్టాలి. ఏ మ్యాజిస్ట్రేట్కి పెట్టాలంటే, సెషన్స్ జడ్జి అలాట్ ది మ్యాజిస్ట్రేట్ టు ఏ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్.
ఓ పర్టికులర్ పోలీస్ స్టేషన్కి ఓ మ్యాజిస్ట్రేట్ని అలాట్ చేస్తారు కాబట్టి ఆ మ్యాజిస్ట్రేట్కి రిక్విజిషన్ పెట్టుకున్న వీలైనంత వరకు ఎర్లీగా ఒక డేట్ ఫిక్స్ చేయాలి. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రొసీజర్ అంటే నో పోలీస్ ఆఫీసర్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద at the time of recording of confessions. ఈవెన్ ఆ విజిబిలిటీ కూడా ఉండకూడదు. దెన్ 32 ఏం చెప్పుద్ది? రికార్డింగ్ ప్రొసీజర్ చెప్పుద్ది. 31 రిక్విజిషన్ గురించి చెప్తే 32 రికార్డింగ్ ప్రొసీజర్ చెప్పుద్ది. 32లో మేజర్గా మ్యాజిస్ట్రేట్ డ్యూటీ ఏంటి? అసలు 1 or 2 టైమ్స్ ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉంది, అక్యూజ్డ్కి నువ్వు కన్ఫెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది. మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్, ఈజ్ అండర్ నో ఆబ్లిగేషన్ అనేది చెప్పాలి. అలాగే హ్యాస్ టు గివ్ వార్న్, ఒకవేళ ఇస్తే దాన్ని ఆయనకి వ్యతిరేకంగా కూడా యూజ్డ్ అగైనెస్ట్ హిమ్ అనేది చెప్పాలి, మీకు వ్యతిరేకంగానే ఉపయోగించబడుతుంది అనేది. అలాగే హీ హ్యాస్ టు పుట్ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ఆయన్ని వేయాలి. అంటే దేనికి? టు అసర్టైన్ ది ఎగ్జాక్ట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ సర్కమ్స్టాన్సెస్ హీ ఈస్ గివింగ్ కన్ఫెషన్. ఈస్ దేర్ ఎనీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఐ మీన్ థ్రెట్ ఆర్ సంథింగ్ ఆఫ్ ది పోలీస్, అదేమన్నా ఉందా, అలాంటివన్నీ చూసుకోవాలి. దానికోసం కొన్ని క్వశ్చన్స్, ఏం క్వశ్చన్స్ వేయాలో కూడా ఈ రూల్స్ కొన్ని F4, 6, 7 రూల్స్ ఇచ్చినాయి, అవి మీరు చూసుకోండి. So magistrate has to come to conclusion that confession is being given voluntarily, there is no force, there is no threat అనేది ఆయన రావాలి. దానికోసమే దాన్నే టైం ఇవ్వాలి, కొంత రిఫ్లెక్షన్ టైం, ఇది ఇంపార్టెంట్. వన్స్ పోలీస్ కస్టడీ నుంచి వచ్చిన తర్వాత 24 hours రిఫ్లెక్షన్ టైం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇవ్వాలి. అంటే ఆయన జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. ఎందుకంటే పోలీస్ కస్టడీ నుంచి కొట్టి తన్ని తీసుకొచ్చి చెప్పిస్తారేమనే ఉద్దేశంతో 24 hours ఇవ్వాలి. ఒకవేళ 24 hours కనుక సాధ్యపడకపోతే అట్లీస్ట్ కొన్ని అవర్స్ allow అట్లీస్ట్ a few hours for reflection. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ టైం. వాట్ ఈజ్ రిఫ్లెక్షన్ టైం? ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. రిఫ్లెక్షన్ టైం అంటే టు ద టైమ్ విచ్ మ్యాజిస్ట్రేట్ గివ్స్ టు రిమూవ్ ది ఫియర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పోలీస్ బిఫోర్ గివింగ్ కన్ఫెషన్ అనేది మనం అట్లా రాసుకోవచ్చు. దీనికి ఎక్కడ డెఫినేషన్ లేదు, బట్ యూ హ్యావ్ టు కమ్ టు అండ్ అండర్స్టాండ్. అట్లాగే కో అక్యూజ్డ్ ముందు పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆయన అరెస్ట్ చేశారో, ఎవరైతే కోర్టుకు తీసుకొచ్చారో, ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో, కో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు కన్ఫెషన్ రికార్డు చేయకూడదు. అండ్ దెన్ డయింగ్ డిక్లరేషన్. రూల్ 33 డీల్స్ విత్ డయింగ్ డిక్లరేషన్. డయింగ్ డిక్లరేషను డిక్లరెంట్ అంటే ఆబ్జెక్ట్ ఏంటి? డయింగ్ డిక్లరేషన్ ఆబ్జెక్ట్ ఏంటి? 33 clause 1 చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? ది కాజ్ ఆఫ్ ది డెత్, అంటే టు గెట్ ఫ్రమ్ ది డిక్లరెంట్ ది కాజ్ ఆఫ్ ది డెత్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ విచ్ రిజల్టెడ్ ఇన్ డెత్. దాన్ని అసర్టైన్ చేసుకోవడం కోసం 33 డయింగ్ డిక్లరేషన్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ప్రొసీజర్ ఏంటి? ముందు మ్యాజిస్ట్రేట్ హ్యాస్ టు గివ్ టు డిస్క్లోజ్ హిజ్ ఐడెంటిటీ. ఆయన ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయాలి. అట్లాగే అసలు వెదర్ హీఈస్ ఇన్ ద మెంటల్ క్యాపబిలిటీ టు గివ్ డయింగ్ డిక్లరేషన్. ఆయన ఆ విట్నెస్ ఏ స్థితిలో ఉన్నాడు, ఆ విక్టిమ్ ఏ స్థితిలో ఉన్నాడు, మెంటల్ కెపాసిటీ ఉన్నదా, ఆయన ఆరోగ్యం మానసిక పరిస్థితులు ఎలా ఉన్నదని తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్స్ కానీ కొన్ని సైన్స్ కానీ అవి చూపిస్తుంది. అది రూల్ 2. దాని తర్వాత హౌ టు రికార్డ్ ద డయింగ్ డిక్లరేషన్ అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది డిక్లరెంట్. ఆయన లాంగ్వేజ్లో చెప్పాలి. మ్యాజిస్ట్రేట్ వేసిన ఎవ్రీ క్వశ్చన్ దానికి ఆయన ఇచ్చిన ఆన్సరా లేకపోతే సైగనా దాన్ని ఆయన వర్డ్స్లో రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సిగ్నేచర్ అడుగుతారు. కన్ఫెషన్ డయింగ్ డిక్లరేషన్ మీద సిగ్నేచర్ కావాలి, మ్యాజిస్ట్రేట్ సిగ్నేచర్ కావాలి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ది సిగ్నేచర్ ఆఫ్ ది డిక్లరెంట్ ఆల్సో కావాలి.
ఆయన పరిస్థితి లేకపోతే, ఇచ్చే పరిస్థితి లేకపోతే, దట్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద ప్రొసీజర్ రూల్ 33 రిగార్డింగ్ డయింగ్ డిక్లరేషన్. దెన్ ఐడెంటిఫికేషన్ పీరియడ్స్. 34 ఐడెంటిఫికేషన్ పీరియడ్. 35 ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. నార్మల్గా మనం టిప్పు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చూస్తాం కదా, దానికి సంబంధించి ఐడెంటిఫికేషన్ ప్రొసీజర్ రూల్స్ ఇవి. అది సబ్స్టాన్షియల్లా, ఇది ప్రొసీజరల్లా. దీంట్లో ఏ విధంగా ఐడెంటిఫికేషన్ పీరియడ్, ఎప్పుడు టైం అంటే రిక్విజిషన్ ఎప్పుడు మ్యాజిస్ట్రేట్కి పెట్టాలి, ఏ టైంలో మ్యాజిస్ట్రేటుకి అంటే బెయిల్ ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుంటే బెయిల్ రాకముందు పెట్టాలా, బెయిల్ అప్లికేషన్ పెండింగ్ ఉంటే, ఒకవేళ ఎప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి. మ్యాజిస్ట్రేట్కి రిక్విజిషన్ పెట్టుకుంటే ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్ ఆయన ఒక డేటు ఇవ్వాలి. బెయిల్ అప్లికేషన్ ఇట్లాంటివి పెండింగ్ ఉంటే కనుక దానికి ముందే దీన్ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ఎవరిని ఈ వాట్ ఆర్ ది పారామీటర్స్ టు బ్రింగ్ ది సస్పెక్ట్స్ అంటే టిప్లో ఒక వరుసలో మనం తీసుకొచ్చి పెట్టాలి అంటే ఒక పారామీటర్స్ ఏంటంటే, నార్మల్గా ఎవరైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ విట్నెస్లు చెప్తారో దాని ప్రకారం ఆ సేమ్ ఏజ్, సేమ్ ఫిజికల్ ఫీచర్స్ లేదా ఫేస్ ఫీచర్సు, లేకుంటే వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలారిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఏ ఆర్డర్ అరేంజ్ చేయాలి, ఎక్యూజ్డ్ని ఏ ఆర్డర్లో ఉంచాలి అనే దానికి కూడా మనం రూల్స్ ఉన్నాయి. ఎక్యూజ్డ్కి లిబర్టీ ఇవ్వాలి, ఆయన ఏ ఆర్డర్లో నుంచుంటాడు ఎట్లా అనేది. అది రూల్ బి. అంటే ఇక్కడ మనకి రూల్ 34లో సబ్ రూల్ 1, 2, 3, 4 4 ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి చెప్పుద్ది. సబ్ రూల్ 1 వచ్చి టైం ఫ్రేమ్ గురించి చెప్తే, సబ్ రూల్ 2 ఎక్యూజ్డ్ పొజిషను, ఈ సస్పెక్ట్స్ పారామీటర్స్ చెప్పుద్ది. సబ్ రూల్ 3 వచ్చి విట్నెసెస్కి ఏ విధంగా ఉంచాలి అంటే విట్నెస్లని ఆ జైలు నుంచి ఎక్యూజ్డ్ సస్పెక్ట్స్ని తీసుకొచ్చేటప్పుడు చూడలేకుండా చేయటం, మిగతా విట్నెస్లకి ఒక విట్నెస్లకి మధ్య కాంటాక్ట్ లేకుండా చేయటం, అలా ఇవి కొన్ని రూల్స్ని రూల్ 3లో పెట్టారు. ఒక్కో విట్నెస్ని ఒక్కొక్క పర్సన్ తీసుకురావటం మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అక్కడ అందులో ఏమీ కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏమీ లేదు. ఒకసారి ఆ రూల్స్ చూడండి. ఇది ఇంపార్టెంట్ 34 అనేది. అట్లాగే ఏ విధంగా రికార్డ్ చేయాలనేది రూల్ 4 చెప్పొద్దు. నెక్స్ట్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి పీరియడ్ తెలుసు, కానీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీని చాలా రేర్గా మనం దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఒకవేళ అడిగితే కనుక అవకాశం ఉంటుంది కనుక మనల్ని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే దాని నెక్స్ట్ ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ప్రాపర్టీకి క్వశ్చన్ అడగచ్చు. అది కూడా దీనికి సిమిలర్గానే ఉంటాయి. ఏ విధంగా వీటిని పీరియడ్ కండక్ట్ చేయాలి ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం. వాటిని ఈచ్ ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ షాల్ బి పుట్ అప్ సపరేట్లీ ఫర్ ది పీరియడ్ మిక్స్డ్ అప్ విత్ 4 or 5 సిమిలర్ ఆబ్జెక్ట్స్. అంటే ఈ ప్రాపర్టీని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి కాబట్టి సిమిలర్గా ఉన్నటువంటి అదర్ ఆబ్జెక్ట్స్లో మిక్స్ చేసి చేయాలి. అలాగే ఈ విట్నెస్లకు సంబంధించిన ప్రిన్సిపల్స్ 34లో ఏముంటాయో 35లో కూడా సేమ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇవి చాప్టర్ 3. ఈ చాప్టర్ 3కి సంబంధించి ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి చాప్టర్ 4 జనరల్ రూల్స్ అప్లికబుల్ టు ట్రయల్స్. ఇవి జనరల్ రూల్స్. వీటిలో అంటే ఇందాక బిగినింగ్లో చెప్పాను స్టేట్ బ్రీఫ్ ప్యానల్ అంటే ఇందులో లీగల్ ఎయిడ్కి అవకాశం ఉంది కాబట్టి మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. అక్యూజ్డ్కి చెప్పాలి, నువ్వు పెట్టుకోలేకపోతే స్టేట్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు గివ్ ఏ లీగల్ ఎయిడ్ అనేది. దాంట్లో ఆయన యాక్సెప్ట్ చేస్తే సెషన్స్ కోర్టు ఒక ప్యానల్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్యానల్ టైం పీరియడ్ 1 year. అది మినిమం జేసీజేకి ఏమొస్తుంది అని అడిగితే జేసీజేకి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు మెయిన్స్లో రావు అంటే ఎంప్లాయిడ్గా ఉంటాయి. మీరు సిఆర్పిసి మీద ఆన్సర్స్ రాసినప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ దీస్ రూల్స్. కన్ఫెషన్ గురించి అడిగితే ఇప్పుడు మనం చెప్పుకున్నది రాయాలి.
టిప్ అడిగితే రాయాలి. దిస్ ఈజ్ ఫర్ ఏపీపీ మోర్ ఇంపార్టెంట్. మీరు జేసీజే వాళ్ళు అయితే ఈ క్లాస్ అయిన తర్వాత దీనికి కనెక్టెడ్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఉంది కాబట్టి ఆ క్లాస్ ఫాలో అవ్వండి. అదర్వైజ్ దాన్ని ఇగ్నోర్ చేయండి ఈ క్లాస్ని. అంటే ఏపీపీలకి మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్ రిలేటెడ్గా జేసీజే కూడా ఉంటుంది. క్రిమినల్ రూల్స్ ప్రాక్టీస్లో లెవీ ఆఫ్ ఫైన్ ఉంది, అది ఇంపార్టెంట్. లెవీ ఆఫ్ ఫైన్ని 2 మార్కుల క్వశ్చన్కి చాలాసార్లు అడిగారు. హౌ ఫార్ రిలేటెడ్ అంటే ఎవ్రీ సబ్జెక్ట్ వన్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్ యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్. అది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసే నెక్స్ట్ ఉన్నది కాబట్టి దాంట్లో యూ హ్యావ్ టు ఫాలో. సో అది బ్రీఫ్ స్టేట్ బ్రీఫ్ ప్యానల్కి వచ్చేసరికి 5 years మినిమం అడ్వకేట్కి స్టాండింగ్ ఉండాలి. ఏ కేసులు ఒకవేళ ఈ డెత్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, కాంప్లికేటెడ్ ఆ కేసుల్లో అయితే అదే 2 years స్టాండింగ్ ఉంటే సరిపోద్ది. అవి కానీ ఏదైతే పైన చెప్పుకున్నావో డెత్ ఇది కాదని చెప్పుకున్నావో వాటికి 2 years సరిపోతుంది. సో దీంట్లో అడిషనల్ సెషన్ జడ్జి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఒక ప్యానల్ ప్రిపేర్ చేసిన తర్వాత సెషన్స్ జడ్జి అప్రూవల్ తీసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ కానీ వీళ్ళకి కానీ. సెషన్స్ జడ్జి అయితే డైరెక్ట్గా ఆయనే చేయవచ్చు. దీంట్లో ఈ రూల్లో పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఈ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. అది చదువుకుంటే అర్థం అవుతాయి, అందులో పెద్ద లా ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అఫిడవిట్స్. ఈ అఫిడవిట్స్ అనేవి ముందే చెప్పినట్టు మేజర్గా ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీడింగ్స్ అండ్ డ్రాఫ్టింగ్ ఉన్నాయి కాబట్టి. వాట్ ఈజ్ అఫిడవిట్? ఏఐఆర్ 1985 SC 28. ఏఐఆర్ 1985 SC 28. ఈ జడ్జిమెంట్ చదవండి, దాంట్లో వాట్ ఈజ్ అఫిడవిట్ అనేది చెప్తారు. సో ఈయన అఫిడవిట్లో 2 ఉంటాయి. ఒకటి ఓత్ ఉంటుంది, రెండవది అఫర్మేషన్. అంటే 2 ఉండవు, ఐదర్ దిస్ ఆర్ దట్ ఉంటుంది. కాబట్టి ఓత్ అనేది నెక్స్ట్ 58 రూల్లోనే ఎక్కడ వస్తుంది. ఓత్ ఏ విధంగా తీసుకోవాలి, విట్నెస్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్యూజ్డ్ ఏ విధంగా చేయాలి, ఎక్యూజ్డ్ అదర్స్ ఎట్లా చేయాలి, ఆ ఓత్ ప్రొసీజర్ ఉంటుంది. ఓత్కి ఓత్ యాక్ట్ ఉంది. ఓత్లో రిలీజియస్ ఫీలింగ్ కానీ లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ దీనికి సంబంధించినవి కానీ ఉంటాయి. అదే అఫర్మేషన్లో అట్లే ఉండదు, సోలమ్ అఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అఫిడవిట్స్. అఫిడవిట్ ఎవరి ముందు స్వారం చేయాలి ఆర్ అఫర్మేట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. మీకు 38 రూల్లో ఒక లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇచ్చాడు. ఆ ఆఫీసర్స్ లిస్ట్ ఏంటో మీరు చూసుకోండి. దెన్ వచ్చేసరికి అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ ఓత్ 51. 52 the sessions judge and magistrate shall themselves administer the oath to the witness or interpreter. కాబట్టి మ్యాజిస్ట్రేట్ అండ్ సెషన్స్ జడ్జి ఇద్దరు చేయవచ్చు. ఏఐఆర్ 1985 సుప్రీంకోర్ట్ పేజ్ నెంబర్ 28. వాట్ ఈజ్ అఫిడవిట్? దెన్ సెషన్ జడ్జి అండ్ మ్యాజిస్ట్రేట్. విట్నెస్లు, ఇంటర్ప్రిటేటర్స్ వీళ్ళ సంగతి ఏంటి? నెక్స్ట్ 52లో ఓత్ ఏ విధంగా ఉంటుంది అనేది లిస్ట్ ఇచ్చాడు, అది చూసుకోండి. నెక్స్ట్ డిపోజిషన్ విట్నెస్ ఎప్పుడు సైన్ చేయాలి అంటే 278 CRPC ప్రొసీజర్లో దాన్ని ఒకసారి ఆయన విట్నెస్ చెప్పిన తర్వాత దాన్ని ఆయనకి చదివి వినిపించాలి. అర్థం కాకపోతే తప్పులుంటే కరెక్ట్ చేయాలి, లేకపోతే లాంగ్వేజ్ డిఫరెంట్ అయితే ఇంటర్ప్రిట్ చేయాలి, ఆ తర్వాత సైన్ చేయాలి. అది నెక్స్ట్ వచ్చి 58 మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. ఇది ఇంపార్టెంట్. అంటే ప్రాసిక్యూషన్ సైడ్ ఎగ్జిబిట్స్కి ఏం పేరు ఇస్తారు? పి సిరీస్ ఇస్తారు. అదే డిఫెన్స్ సైడ్కి డి సిరీస్ ఇస్తారు. కోర్టు ఎగ్జిబిట్స్కి సి సిరీస్ ఇస్తారు. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జిబిట్స్ ఒక్కొక్క ఎక్యూజ్డ్ సెవరల్ ఎక్యూజ్డ్ ఉన్నప్పుడు వాటిని కాన్సిక్యూటివ్గా ఎగ్జిబిట్స్ని పెట్టాలి. ఇక మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వచ్చి అరబిక్ నెంబర్లో, అంటే 1, 2, 3లు. అరబిక్కి రోమన్కి లెటర్స్ తేడా తెలుసు కదా మనకి. సో ఆ విధంగా అరబిక్లో నెంబర్స్కి ఇవ్వాలి అనేది మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. నెక్స్ట్ ఛార్జెస్ వచ్చేసరికి ప్రీవియస్ కన్విక్షన్ ఉంటే, ఆ ప్రీవియస్ కన్విక్షన్ మోర్ దాన్ 1 ఉంటే వాటికి ఒక్కొక్క
ఛార్జ్కి సపరేట్గా ఛార్జ్ చేయాలి, సెట్ అవుట్ సపరేట్గా చేయాలి. కంప్లైనెంట్ని ఛార్జ్లో హిజ్ నేమ్ ప్రకారం చెప్పాలి. అతను కంప్లైనెంట్ అని కాకుండా ఆయన పేరు ప్రస్తావించలేదు, రూల్ 60. నెక్స్ట్ వచ్చేసరికి 64 ఇంప్రిజాన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్. అంటే ఫైన్ డిఫాల్ట్ కట్టలేని పరిస్థితుల్లో ఇంప్రిజాన్మెంట్ ఎంత ఇవ్వాలి అంటే ఇక్కడ ఫైన్ విషయంలో ఇంప్రిజాన్మెంట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ సెంటెన్స్ షల్ బి సో యాజ్ టు ఇండ్యూస్ హిమ్ టు పే దెమ్ అండ్ నాట్ టు ఎవేడ్. అంటే ఆయన ఎకనామిక్ స్టేటస్ని బట్టి ఫైన్ ఇవ్వాలి, పే చేసేటట్టు ఉండాలి, కానీ ఎవేట్ చేసే విధంగా ఉండకూడదు అనేది సెక్షన్ 64. ఫైన్కి సంబంధించి టు మై నాలెడ్జ్ ఎవరీ రూల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ సెక్షన్ 79. ఇక్కడ సెషన్స్ జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్ షల్ మెయింటైన్ ఏ డైరీ. దాని నెంబర్ ఫామ్ నెంబర్ ఎంత అంటే ఫామ్ నెంబర్ 11, అది ఇంపార్టెంట్. ఏం చేయాలి వాళ్ళు, ఏం చేయాలంటే ఈచ్ డే వాళ్ళు కమెన్స్మెంట్ చేసింది ఏంటి, ఏ టైంలో కమెన్స్ చేశారు, ఏ టైంలో ఎండ్ చేశారు, ఇట్లాంటి ఇంపార్టెంట్ కాబట్టి మెయింటెనెన్స్ ఆఫ్ డైరీ. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ కంప్లైంట్స్ బై మ్యాజిస్ట్రేట్స్. కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలి, ప్లెయిన్ పేపర్లో ఇన్ రైటింగ్. వెన్ ద కంప్లైంట్ ఈజ్ ఇన్ రైటింగ్ ద కంప్లైనెంట్ షల్ ప్రజెంట్ అలాంగ్ విత్ ద కంప్లైంట్ యాజ్ మెనీ కాపీస్ ఆన్ ప్లెయిన్ పేపర్, నంబర్ ఆఫ్ ఎక్యూజ్డ్ పర్సన్స్ కంప్లైంట్ అగైనెస్ట్. ఎంతమంది ఎక్యూజ్డ్ ఉంటే అన్ని కాపీలు ఇమ్మని అడగచ్చు. కంప్లైంట్ బార్డ్ బై లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి వేరే కేస్ ఎక్స్పైరీ లిమిటేషన్ తర్వాత అయితే ద ఛార్జ్ షీట్ ఆర్ ద కంప్లైంట్ షల్ షో ది గ్రౌండ్. అంటే లిమిటేషన్ అయిన తర్వాత హౌ ఇట్ ఈస్ లీగల్లీ పర్మిసిబుల్ టు ఫైల్ అనేది చెప్పాలి. మీకు తెలుసు కదా 468లో లిమిటేషన్స్ ఉన్నాయి, సిఆర్పిసి 468లో 1 year అయితే 1 year లోపు వేయాలి పనిషబుల్ ఇంప్రిజాన్మెంట్, 6 months అయితే 6 months, 3 years అయితే 3 years. మోర్ దాన్ దట్ దెర్ ఈస్ నో లిమిటేషన్ ఇన్ వ్యూ ఆఫ్ ది గ్రేవ్ అఫెన్సెస్. ఓకే, నెక్స్ట్ 88 ప్రివోలస్ అండ్ వెక్సేషియస్ ఎక్యూషన్ అయితే ప్రొసీజర్ ఏంటి అనేది. అంటే కాంపెన్సేషన్ ఇవ్వదలుచుకుంటే ఆ ఎక్యూజ్ని కంప్లైనెంట్ని పిలిచి కాంపెన్సేషన్ ఇప్పించడం. ఆల్రెడీ ప్రజెంట్ అయితే అక్కడ మళ్ళీ పిలవాల్సిన అవసరం ఉండదు, ఆ విధంగా. నెక్స్ట్ ఈ సెక్షన్ అవసరం లేదు, అప్పీల్స్ అది. నెక్స్ట్ వచ్చి 179 కన్విక్ట్స్ టు బి క్లాసిఫైడ్ యాజ్ హ్యాబిచువల్ ఆర్ క్యాజువల్. అంటే హ్యాబిచువల్ మ్యాజిస్ట్రేటు తను కన్విక్షన్ ఇచ్చిన తర్వాత అని డిస్క్రైబ్ చేయాలి హ్యాబిచువలా కాదా అనేది. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ చేయకపోతే సీజేఎం చేయొచ్చు. ఇక్కడ ఎవరు హ్యాబిచువల్ అఫెండర్, ఎవరు హ్యాబిచువల్ అఫెండర్ అంటే రూల్ 179లో సబ్ రూల్ 1లో చెప్పారు ఏ ఏ కేసులు చేస్తే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎనీ పర్సన్. ఇక్కడ మనం చాప్టర్ 12, 17, 18 ఆఫ్ ది ఐపీసీ అవేంటి చూడండి. వాటి ప్రకారం హూస్ ప్రోవియస్ కన్విక్షన్స్ టేకెన్ ఇన్ కంజంక్షన్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రజెంట్ కేసు, అవి రెగ్యులర్గా చేస్తూ మళ్ళీ ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుకి కనెక్ట్ అయి ఉన్నట్లయితే అతన్ని మనం హ్యాబిట్గా అంటే అఫెన్సెస్ అగైనెస్ట్ ప్రాపర్టీ వీటికి సంబంధించి దాన్ని చెప్పచ్చు. అది 1. అట్లాగే ఇంకోటి ఏంటి, ఐపీసీలో చాప్టర్ 16లో చేస్తే కనుక ప్రీవియస్ కన్విక్షన్స్ దానికి కనెక్షన్ ఉండాలి. ఇట్లా మీకు క్లాసిఫికేషన్ ఎన్ని రకాలు, ఈ 5 డెఫినేషన్స్ ఇచ్చాడు. ఈ 5 డెఫినేషన్స్లో ఏ కేటగిరీలోకి వచ్చినా అతను హ్యాబిచువల్ అఫెండర్ అని మనం చెప్పచ్చు. సో అవి మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 185 లెవీ ఆఫ్ ఫైన్. ఇది 421కి కనెక్ట్ అయి ఉంటుంది. సిఆర్పిసి 421లో రూల్స్ స్టేట్ గవర్నమెంట్ని ఫ్రేమ్ చేయమని ఉంటుంది. ఈ ఫైన్ ఏ విధంగా లెవీ చేయాలి అంటే కలెక్ట్ చేయాలి అనేదానికి 421లో స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఇచ్చారు. సో స్టేట్ గవర్నమెంట్ దీన్ని వారెంట్ రూపంలో చేస్తుంది. వారెంట్ రూపంలో ఇచ్చినప్పుడు ఎవరు దీన్ని చేయాలి అంటే లెవీ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్ అండ్ షల్ బి ఇన్ ఫామ్ నెంబర్ 43, అది ఇంపార్టెంట్, పోలీస్ ఆఫీసర్. నెక్స్ట్
ఎంత టైంలో చేయాలి, సేల్ ఎప్పుడు చేయాలి, అటాచ్డ్ ప్రాపర్టీ, మళ్ళీ వారెంట్ ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలి అనేది చూడాలి. అట్లాగే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ ఆర్టికల్స్ని షల్ నాట్ లైబుల్ టు అటాచ్మెంట్ ఆఫ్ సేల్, ఏ ఆర్టికల్స్ని అటాచ్ చేయకూడదు అనేదానికి మళ్ళీ లిస్ట్ ఇచ్చారు. నార్మల్గా నెససరీ వేరింగ్, కుకింగ్ వెజల్స్, బెడ్స్ అండ్ బెడ్డింగ్, వైఫ్ అండ్ చిల్డ్రన్కి సంబంధించినవి కానీ, పర్సనల్ ఆర్నమెంట్లు కానీ, లేకపోతే రిలీజియస్కి సంబంధించి తాళిబొట్టు, వెడ్డింగ్ రింగ్లు ఇట్లాంటివి చేయకూడదు. ఓకే, ఎలా అటాచ్మెంట్ ఎలా చేయాలి అంటే డిక్లరేషన్ ప్రొక్లమేషన్ లాగా డప్పు కొడుతున్నాం ఇట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అంటే సీజ్ చేయటం ద్వారా మన సీజ్ బై వే ఆఫ్ సీజ్ అటాచ్మెంట్ చేయాలి. ఇప్పుడు 83 ఆఫ్ మన అటాచ్మెంట్లో 83లో ప్రొసీజర్ ఉంటుంది సిఆర్పిసిలో. దాంట్లో రకరకాలు ఉంటాయి. అంటే రిసీవర్ని అపాయింట్ చేయటమా, లేకపోతే డైరెక్ట్గా పొజిషన్ తీసుకోవటమా, ఇట్లా అందులో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి తీసుకోవాలి. అందులో పెరిషబుల్, సపోజ్ లైవ్ స్టాక్ ఉంది, పశువులు ఉన్నాయి, వాటిని ఎట్లా చేయాలి, లేదు పెరిషబుల్ ఉన్నాయి, వాటిని ఇమీడియట్గా సేల్ చేసి సేల్ ప్రొసీడర్స్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. ఒకవేళ పెరిషబుల్ కాకపోతే, ఒకవేళ క్లెయిమ్ కనుక ఏదైనా వస్తే ఆ క్లెయిమ్ని ఎంతకాలంలో అంటే థర్డ్ పార్టీ అదర్ దాన్ ఎక్యూజ్డ్ ఎవరైనా మనం అటాచ్ చేసిన తర్వాత మీరు దీన్ని సీజ్ చేశారు, అది మా ప్రాపర్టీ, ఎక్యూజ్డ్ ప్రాపర్టీ కాదని క్లెయిమ్ చేస్తే దాన్ని ఎంతకాలంలో డిస్పోజ్ చేయాలి, అట్లాగే వారంటీ ఏ విధంగా సర్వ్ చేయాలి, మన ఎగ్జిక్యూట్ చేయాల్సిన వారంటీ, ఇవన్నీ కూడా ఈ రూల్స్లో ఉన్నాయి. నో క్లెయిమ్స్, సపోజ్ క్లెయిమ్స్ లేకపోతే ఎంతకాలంలో చేయాలి. ఇక్కడ ఏంటంటే క్లెయిమ్స్ లేకపోతే ఇమీడియట్గా ఏ వారెంట్లో టైం అయితే ఇచ్చారో ఆ టైంలోపు ప్రాపర్టీని సేల్ చేసేయచ్చు. క్లెయిమ్స్ ఉంటే కనుక ప్రొసీజర్ మీకు రూల్ 9-12లో అంటే దానికి సమ్మరీ ఎంక్వైరీ జరపాలి. క్లెయిమ్ ఉంటే కనుక మీకు ఎంత సమ్మరీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే లెంగ్తీ ట్రయల్ లాగా, సూటు జరిపిన ట్రయల్ లాగా కాకుండా ఎంక్వైరీ షల్ బి సమ్మరీ. ఓకే, దెన్ వచ్చేసరికి సేల్ ప్రొసీడ్స్ ఏం చేయాలి. సేల్ ప్రొసీడ్స్ నార్మల్గా ఆటోమేటిక్గా పోలీస్ ఆఫీసరు అమ్మేసిన తర్వాత కోర్టు చెప్పిన సమ్మరీ ఎంక్వైరీ ఫైనల్, మళ్ళీ దాని మీద ఇంకేం ఉండదు. దాని ప్రకారం అమ్మేసుకొని దాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ లేవియా ఫైన్ రూల్ 185. ఇది ఇంపార్టెంట్, జేసీజే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ కాంపెన్సేషన్ 357 కాంపెన్సేషను, దాన్ని ఏ విధంగా పేమెంట్ చేయాలి. అలాగే అదర్ దాన్ 357 కూడా ఉంటుంది. అదర్ దాన్ 357 రూల్ 188. మీరు సెక్షన్ 250లో వెక్సేషియస్ దానికి ఫ్రివోలస్ కంప్లైంట్ కనుక ఉందనుకోండి, ఆ కంప్లైంట్కి మనం మ్యాజిస్ట్రేటు కాంపెన్సేషన్ అవార్డు చేయొచ్చు. ఎవరికి? ఎక్యూజ్డ్కి. అట్లాగే 358లో కూడా. సో వాటికి సంబంధించి రూల్ 188 చెప్పుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి 194 సమన్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. దీన్ని ఏ విధంగా తీసుకురావాలి, సమన్స్ పార్లమెంట్కి ఏ విధంగా ఇస్తారు, అసెంబ్లీకి ఏ విధంగా ఇస్తారు. దాంట్లో కాంప్లికేటెడ్ ఏం లేదు, యూ కెన్ రీడ్. నెక్స్ట్ వచ్చి ఇన్స్పెక్షన్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే మనం రికార్డ్స్ ఎప్పుడు దాకా కస్టడీలో పెట్టుకోవాలి, ఎప్పుడు డిస్ట్రాయ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. దాంట్లో రికార్డ్స్ని ఇన్స్పెక్షన్ చేయడానికి కలెక్టర్కి ఉంది, పీపీకి ఉంది, అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది. పీపీకి వచ్చి 207, 208 అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలంటే 204 to 206 ప్రకారం ఇన్స్పెక్టింగ్ చేసుకునే పవర్స్ ఉంటాయి. ఇక కలెక్టర్ వచ్చి 210 ప్రకారం చేస్తాడు. ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని డిస్పోజల్ చేయటం. అవి మీకు నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. కేస్ ప్రాపర్టీస్ అనే దాంట్లో ఈ కేస్ ప్రాపర్టీకి సంబంధించి రూల్ 220 అన్ని ప్రాపర్టీకి సేఫ్ కస్టడీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసరే. దాటిని ఆయన ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉండాలి ప్రిసైడింగ్ ఆఫీసర్.
దానికి రూల్స్. వాల్యుబుల్ ప్రాపర్టీస్ అయితే ఏం చేయాలి, దాని లాక్ అండ్ కీ మెయింటైన్ చేయాలి, బాక్సెస్లో పెట్టాలి, అది 222 చెప్తుంది. దెన్ వచ్చేసరికి ప్రాపర్టీని, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు డిస్పోజ్ చేయాలి, రూల్ 228. ఇది చూడండి, ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ ది హైకోర్టు. అప్పీల్ అయిపోయింది, హైకోర్టులో ఉన్న అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత మనకు 90 days టైం. ఈ 90 days అయిన తర్వాత దీన్ని చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడు డిస్ట్రక్షన్ చేయాలి, రూల్ 29. కాన్ఫిస్కేటెడ్ ఆఫ్ ఆర్టికల్స్. ఇప్పుడు ఈ ఆర్టికల్స్లో మీకు 230లో సబ్ రూల్ 1 చూడండి. దీంట్లో ఏ ఆర్టికల్ అయితే ఎక్కడికి పంపించాలి, మీకు మన ఆర్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే మ్యూజియంకి పెట్టాలి, లేకపోతే కొన్నిటిని మన పోలీస్ మ్యూజియం ఉంది హైదరాబాద్లో, పోలీస్ మ్యూజియం అంబర్పేట, మన డీజీపీ ఆఫీస్ పక్కన పోలీస్ మ్యూజియం ఉంటుంది, అక్కడ కొన్నిటిని పంపించాల్సి ఉంటుంది. అట్లాగే గోల్డ్ వచ్చేసరికి మింట్కి పంపించాలి. అది వచ్చి మీకు గోల్డ్ ఆర్నమెంట్స్ రూల్ సబ్ రూల్ 3లో ఉంటుంది చూడండి. గోల్డ్ ఆర్నమెంట్స్ షల్ బి సెంట్ టు మింట్ మాస్టర్. మింట్కి గోల్డ్ ఆర్నమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రూల్స్. ఇక్కడ మా ఉద్దేశం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో లెక్చర్ ఇవ్వటం అంటే అర్థం ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటో చెప్పి దానిలో ఉన్న కొన్నిటిని మీకు హైలైట్ చేస్తే మీరు రేపు మళ్ళీ చదువుకోవడానికి రిఫ్రెష్గా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ క్లాస్ని పెట్టుకోవడం జరిగింది. దీని మీద మనకేంటంటే మళ్ళీ మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి ఫర్దర్గా డిస్కషన్ కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ అనాలిసిస్ ఉన్నది జూనియర్ సివిల్ జడ్జి వాళ్ళకి. ఒకవేళ మీకు అది ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే యూ కెన్ లీవ్. అదర్ జూనియర్ సివిల్ జడ్జి వాళ్ళు దే మే కంటిన్యూ. I will give you 2 minutes time.
నౌ భాను అక్కడ నాకు అన్మ్యూట్కి పర్మిషన్ ఇవ్వు. ఎస్ ఫ్రెండ్స్, మీరు మనం జూనియర్ సివిల్ జడ్జి వచ్చేసరికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ అంటే అది ఐ వాంట్ టు టేక్ 2-3 క్లాసెస్ వాటికి సంబంధించి. మనం ఏంటంటే ఇక్కడ 2019 పేపర్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన 2019 పేపర్ ఒకటి, అట్లాగే 2021లో తెలంగాణ హైకోర్టు పెట్టిన పేపర్లో ఒకటి, 2019లో తెలంగాణ హైకోర్టు కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఒకటి. ఇవి ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్న ప్యాటర్న్ వేరు, 2019 తర్వాత వచ్చిన ప్యాటర్న్ వేరు. పర్టికులర్గా 2021 తెలంగాణ హైకోర్టు, 2019 ఏపీ హైకోర్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన జేసీజీ ఎగ్జామ్స్ రాయబోతున్నాం కాబట్టి మెయిన్స్కి కానీ ఏ విధంగా ఉందో మనం 19 పేపర్ ఏ విధంగా ఉందో చూద్దాం. 19 తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిపోయిన తర్వాత పెట్టిన ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ అది. మిగతాయి ఇప్పుడు మెయిన్స్ పెట్టాలి. కాబట్టి వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వైల్ కండక్టింగ్ జేసీజీ ఎగ్జామ్స్ అని మనం చూసినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్కి అసలు 3 years ప్రాక్టీస్ ఉండాలనేది ఒక కండిషన్ పెట్టారు. రిట్లు వేస్తే వాటిని పర్మిషన్ ఇస్తున్నారు. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ సైడ్ జ్యుడిషియస్ మైండ్ కోర్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే జస్ట్ అకాడమిక్ ఎగ్జామ్స్ లాగా బట్టి చదివి రాసేయటం, లేకుంటే మెటీరియల్ లేదా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లాగా మెమొరీలో పెట్టుకుని రీప్రొడ్యూస్ చేసేయటం ప్లెయిన్ రీడింగ్లో అనేది ఒకసారి మనం 2019 పేపర్ హైకోర్టు కనుక చూస్తే మనకు అర్థమయ్యేదంటే ఇట్ ఈజ్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది హైకోర్టు. అలా సింపుల్గా ప్లెయిన్గా అకాడమిక్ ఎగ్జామ్స్లా కండక్ట్ చేయటం కాకుండా కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రాబ్లమ్స్, అంటే మన దగ్గర నుంచి ఎక్కువ అండర్స్టాండింగ్, మన దగ్గర నుంచి ఎక్కువ సబ్జెక్టు హైకోర్టు ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్ టు ఇన్ జ్యుడిషియల్ మేనర్, జ్యుడిషియస్ వే. ఇప్పుడు మీరు చూస్తే 2019 క్వశ్చన్ పేపర్ని చూస్తే దీంట్లో మనం సబ్జెక్ట్ వైజ్గా చూసామనుకోండి, అంటే మనందరికీ తెలుసు 3 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, సివిల్లా, క్రిమినల్లా, థర్డ్ పేపర్ ఎస్ఏ అండ్ ట్రాన్స్లేషన్. దీంట్లో సివిల్లా కనుక మీరు చూస్తే సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ డివైడ్, అంటే రకరకాల కేటగిరీలో మనం అనలైజ్ చేయొచ్చు. సబ్జెక్ట్ వైజ్ కేటగిరీలో అనలైజ్ చేసినప్పుడు సిపిసి 20 మార్క్స్ ఇచ్చాడు, తర్వాత ఎన్ఐ యాక్ట్ 10 మార్క్స్ ఇచ్చాడు, అంటే సిపిసి 20 ప్లస్ షార్ట్ క్వశ్చన్ కూడా ఒకటి టచ్ అవుతుంది. స్టాంప్ యాక్ట్ నుంచి 10 మార్క్స్ ఇచ్చారు, లిమిటేషన్ యాక్ట్ నుంచి 10 మార్క్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నుంచి 10, మళ్ళీ షార్ట్ క్వశ్చన్ కలుస్తున్నట్టుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ 10, కాంట్రాక్ట్ యాక్ట్ 12.5 దాకా వచ్చింది. అట్లాగే ఇంకొకటి 10 మార్క్స్ ఇంకొక సబ్జెక్ట్. ఇవి మొత్తం రకరకాల, అంటే 8 మొత్తం సబ్జెక్టులు మనకి సివిల్లో 12 నంబర్ ఇచ్చాడు, సీరియల్ నెంబర్ 12. ఎస్ఆర్ యాక్ట్ 10.
సీరియల్లో 12 ఇచ్చాడు. ఆ 12 కానీ యాక్చువల్గా 13, ఎందుకంటే ఒక నంబర్లో స్టాంప్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ 2 యాక్ట్లు కలిపి ఒకటే ఇచ్చారు. కాబట్టి అందులో 21 సబ్జెక్ట్స్ అంటారు, కానీ 22 సబ్జెక్ట్స్ అవి. ఈ విధంగా మనం సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేశారు. అంటే మేజర్గా సిపిసిని సపోర్టింగ్గా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 13 సబ్జెక్ట్స్ 8 to 9 కవర్ చేశాడు. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అసలు సివిల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ టచ్ చేయలేదు. ఇకపోతే దీంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా క్వశ్చన్స్ డివైడ్ చేశాడో మనం చూడాలి. క్వశ్చన్స్ డివిజన్ చూసినప్పుడు మేజర్ క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇచ్చారు, అంటే 3 into 10 30. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇచ్చారు. 2.5 క్వశ్చన్స్ 16 ఇచ్చాడు. 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇచ్చాడు. సో ఆ విధంగా 100 మార్క్స్ని చేశారు. అంటే పెద్ద క్వశ్చన్స్ని తక్కువగానే ఇచ్చారు. పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో సబ్ పార్ట్స్ అట్లా ఇచ్చాడు. ఎక్కువగా 2 మార్క్స్ 2.5 5 మార్క్స్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? సబ్జెక్ట్ని కవర్ చేయాలి కాబట్టి, అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి కాబట్టి 2 మార్క్స్ని ఇవ్వటం ద్వారా ఎక్కువ సబ్జెక్టులని కవర్ చేశారు. కాబట్టి మనం ఏం చేయాలి? చదవాల్సిన అన్ని సబ్జెక్టులని కూడా చదవాల్సిన అవసరం, కవర్ అయ్యే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో కూడా ఏ క్వశ్చన్ కూడా అంటే 2 మార్క్స్లో కొన్ని క్వశ్చన్లు తప్ప, రైట్ షార్ట్స్ నోట్స్ అనే క్వశ్చన్లు తప్ప మిగతా వాటిలో డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. అంటే సెక్షనో లేదా మన మెటీరియల్ మనం ఫాలో అవుతున్న ఏదో ఒక మెటీరియల్లో ప్లెయిన్గా డిస్క్రిప్టివ్ టైప్ సెంటెన్స్లో ఉన్నట్టు లేదు. ప్రాబ్లం ఉన్నది, ప్రాబ్లం ఇవ్వటం, దానికి ఆన్సర్ అంటే లీగల్ సైడు క్వశ్చన్ లాగా ఇవ్వటం జరిగింది. ఎక్కువగా రీప్రొడక్షన్ మనం చూస్తే జస్ట్ సింపుల్గా చదివి రీప్రొడ్యూస్ చేసే విధంగా కాకుండా ఆలోచించి రిలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా రాసే విధంగా ఎనలైజ్ ఆ సెక్షన్ని, ఆ సెక్షన్ యొక్క ఎఫెక్ట్ని, ఆ సెక్షన్ యొక్క ఇంప్లికేషన్ని, ప్రాక్టికల్గా ఆ సెక్షన్ యొక్క అప్లికేషన్ని, ఇవన్నీ కూడా వచ్చేటట్టు క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చూడాలి. జస్ట్ కాలేజీ నుంచి బయటకు వచ్చేసి చదివే పరిస్థితిలో లేదు. మీరు చూస్తే సివిల్ లాలో ప్రతి క్వశ్చన్కి, ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ అడిగాడు. ఎక్స్ప్లెయిన్ సో అండ్ సో సిచ్యువేషన్ అడిగాడు. అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ అంటే ఏం చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే ఏంటి? మనకి రీజన్ తెలియాలా? అంటే ఆయన వేసిన క్వశ్చన్లో అది ఎందుకు జస్టిఫికేషన్ అవుతుంది. ఒకవేళ జస్టిఫికేషన్ కాకపోతే ఎందుకు జస్టిఫికేషన్ కాదు, రీజన్ చెప్పాలా? ఆ రీజన్ సపోర్టెడ్ లా చెప్పాలి, ఆ రీజన్ సపోర్టెడ్ కేసులా చెప్పాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రామినెంట్ కేసులా ఆ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే అర్థం ఏంటి? మనకు అండర్స్టాండింగ్ ఉండాలి, ఓన్ వర్డ్స్లో రాయాలి, జస్టిఫై చేయాలి మీరు తీసుకున్న స్టాండ్ని. వీ కెనాట్ రీప్రొడ్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సంథింగ్ ఎనీ మెటీరియల్, అది చేయాలి. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రాబ్లం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఇచ్చి, ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ప్రామిసరీ నోట్ మీద ఎన్ఐ యాక్ట్లో ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమన్నాడు. అదే సిపిసిలో చూస్తే లాని ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చి 2.5 మార్కులకు కూడా 10 క్వశ్చన్స్ని 2.5 మార్కులు డివైడ్ చేసి ఇచ్చాడు. ఒక్క స్టాంప్ యాక్ట్లో మాత్రమే 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని కూడా 2-3 క్వశ్చన్స్ చేయటం జరిగింది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్కి ఆన్సరు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి విధంగా సబ్జెక్ట్ చదవాల్సింది తప్ప ప్లెయిన్గా చదివితే ఇది సాధ్యపడేది కాదు. అందుకని నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టింది ఏంటంటే 2019 పేపర్ పెట్టి ఇట్ ఈస్ టఫెస్ట్ పేపర్ అని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ ఇవ్వని టఫెస్ట్ పేపర్ ఇది ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో అని చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు టఫెస్ట్గానే ప్రిపేర్ అవ్వాలి. టఫ్కి మనం ఆన్సర్ ఇవ్వగలిగే విధంగా ప్రిపేర్ కావాలి. కాబట్టి వీటిని చూడాలి. అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి వచ్చినాయా,
అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి వచ్చినాయా అని చూస్తే నార్మల్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. ఎక్కడో కార్నర్లో తీసుకెళ్ళి ఇచ్చిన క్వశ్చన్స్ ఏమీ లేవు. ఇప్పుడు సిపిసిలో కొన్ని మాత్రం క్వశ్చన్స్ నెంబర్ 2 క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సెట్ సైడ్ వాటికి సంబంధించింది నెక్స్ట్ 10th క్వశ్చన్లో ఉన్నట్టుంది. కొంత మీడియంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే మరీ రెస్ జుడికేటాలు లేకపోతే ఇంప్లీట్ ఆర్డర్ 1 రూల్ 10లు అలాంటివి ఇవ్వకుండా కొంచెం మైండ్ అప్లికేషన్ పెట్టే విధంగా ఉన్నదే ఇచ్చాడు. స్టాంప్ యాక్ట్లో ఇంపౌండింగ్ అంటే డెఫిషియట్ స్టాంప్ డ్యూటీ కడితే ఏంటనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. అట్లాగే లిమిటేషను యాక్ట్లో ఇది కూడా మనం ప్రామినెంట్ ప్రోవెర్బే ఏంటది, లా ఆఫ్ లిమిటేషన్ బార్స్ ది రెమెడీ బట్ డస్ నాట్ ఎక్స్టింగ్విష్ ది రైట్. ఇది కూడా ఇంపార్టెంట్. అదే అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంటే ఒక కొంతవరకు ఇంపార్టెంట్ ఉన్నదే ఇచ్చాడు, కాకుండా డిఫరెంట్ యాంగిల్లో ఇచ్చాడు. అది మనం చూసుకోవాలి. ఎక్కడో సంబంధం లేని క్వశ్చన్లో కార్నర్లో ఉన్నాయో వస్తాయని అనుకోక్కర్లా. ఉన్న క్వశ్చనే వస్తుంది కానీ స్ట్రైట్గా రాదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిపిసికి సంబంధించి 22 మార్క్స్ ఇవ్వటం జరిగింది కదా. దీనికి సంబంధించి మన దీంట్లో టీవీ హనుమంతరావు గారు అడ్వకేట్ ఉన్నారు. ఆయన 2-3 సార్లు ఎగ్జామ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాడు. అందుకని ఆ క్వశ్చన్స్ సిపిసికి సంబంధించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటి, దానికి సంబంధించి ఆన్సర్ ఏంటనేది ఇప్పుడు హనుమంతరావు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం. బాను, హనుమంతరావు గారు అని ఆయనకి అన్మ్యూట్ చేసుకోవడానికి ఇవ్వు. నాకు కూడా మండిపోయింది. లేకుంటే అది తీసుకొచ్చా, ఇంక దీంతో పని అయిపోయింది, దాంట్లో చెప్పుకోవచ్చు. హనుమంతరావు గారు, హనుమంతరావు గారు, గుడ్ ఈవినింగ్ హనుమంతరావు గారు. మీరు చెప్పండి సిపిసి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. మనం 2019లో ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కనుక మనం పరిశీలించినట్టయితే అందులో 2వ క్వశ్చన్ దాంట్లో 4 క్వశ్చన్స్ సబ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 2.5 మార్కులకి 4 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ప్రశ్నలు కనుక మీరు ఒకసారి పరిశీలించినట్టయితే ఇవి టోటల్ గా సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు. కానీ అదర్ హ్యాండ్